హలో అండి, వెల్కమ్ టు ఒలవలాస్ హోమ్. సో ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. అలాగే మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి హైదరాబాద్ బ్లాగ్స్ వస్తాయని. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే సురేంద్రపురి వెళ్తున్నాము. కుంద సత్యనారాయణ గారు ఈ గుడి ఎప్పుడో స్థాపించారు కదా, అంటే గుడి అని కాదు, ప్రపంచంలో ఉండే దేవుళ్ళన్నీ కూడా అక్కడ కొలువై ఉంటారనమాట. ఇంకా మనం అక్కడికి వెళ్తే చాలు, ఎక్కడెక్కడ ఉన్న దేవుళ్ళందరినీ కూడా దేవతల్ని కూడా మన దగ్గర చూసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. అమ్మ, డాడీ, అలాగే చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, నేను, తమ్ముడు, ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అయితే మేము ఆ రోజు మార్నింగే వెళ్దాం అనుకున్నాము. యాదగిరిగుట్ట కూడా వెళ్దాము అని ముందుగా డిసైడ్ అయ్యామన్నమాట. అయితే మా డాడీ కొంచెం పని ఉండి లేట్గా రావడం వల్ల ఒక కుదరలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్దామని చెప్పి అప్పుడు అనుకున్నాము. అయితే ఏం చేసిందంటే అమ్మ ఇంక ఇంట్లోనే కుక్ చేసేసింది. ఇంకా వంట చేసేసుకుని అన్నీ ప్యాక్ చేసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాము. అయితే మేము అనుకోవడం ముందుగా యాదగిరిగుట్ట, అలాగే సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి 3 కూడా వెళ్ళి చూసేద్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే గట్కేసరికి ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయంట. యాదగిరిగుట్ట వచ్చేసి 22 కిలోమీటర్లు ఉంది అండ్ స్వర్ణగిరి కూడా 12 కిలోమీటర్లు అలా ఉందన్నమాట. ఇంకా ఈ రెండింటికి మధ్యలోనే సురేంద్రపురి కూడా. సో ఇంకా దగ్గరగా ఉంటుంది కదా, అన్నీ చూసుకుని వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము. కానీ యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, దర్శనం అప్పుడే క్లోజ్ చేశారు. ఇంకొక 1 అవర్ పడుతుంది అని చెప్పారంట. ఇంకా పిల్లలతో ఉన్నాము, అందులో లంచ్ టైం కూడా అయిపోయింది కదా, మళ్ళీ 1 అవర్ వెయిట్ చేస్తే మాకు మళ్ళీ మిగతా చూడడానికి టైం సరిపోదని చెప్పేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేసి సురేంద్రపురికి వెళ్ళాము. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలోనే మనకి స్వర్ణగిరి కూడా కనిపిస్తుంది, మీకు చూపించాను కదా. అండ్ ఈ కొండ కూడా చూసారా, కొండకు అది ఒకటే రాయి అనుకుంటా, చాలా పెద్దది ఉంది. అవి చూస్తూ ఉంటుంటే బయట చాలా బాగా అనిపించాయి అనమాట నాకు. అందుకే ఇంకా అవి కూడా వీడియో తీసుకున్నాను. ఇక్కడ పర్ణిక అయితే కాస్త డల్గా కూర్చుంది కదా, ఎందుకంటే దానికి కార్ జర్నీ పడదనమాట, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అందుకోసం దానికి ఒక లెమన్ ఇచ్చాను అనమాట. అది వాసన చూస్తూ ఉంటే కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పేసి. అయితే వామిటింగ్స్ ఏం అవ్వలేదు కదా, అలా డల్గా ఉందనమాట. ఇంకైతే మేము సురేంద్రపురికి వచ్చేసాము. ఇక్కడ నిన్న ముందే మీకు చెప్పాను కదా లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి. అయితే ఇంకా లోపలికి వెళ్ళి మనం చూసి అన్నీ బయటికి రావడానికి మించుమించు 2 అవర్స్ పడుతుందంట. ఈలోగా అప్పటికే 2 o'clock అలా అయిపోయిందనమాట. ఇంక మళ్ళీ పిల్లలు కూడా ఆగరు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చిన్న సైజు పార్క్లో ఉందనమాట. ఆ రోజు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఈ విధంగానే కుక్ చేసుకుని తెచ్చుకుని ఉంటున్నారు చాలామంది. అక్కడే కూర్చుని అయితే వాళ్ళు కూడా మా దగ్గర లంచ్ అని కంప్లీట్ చేసుకున్నారు. ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరితో కలిసి ఇలాంటి పార్కులు కానీ ఇలాంటి వాతావరణంలో కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా, అంటే బాగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ముందు పిల్లలకు పెడదామని చెప్పి పెడుతున్నాము. పిల్లలు ఏంటంటే కొంచెం చెప్పాను కదా వామిటింగ్స్ వచ్చేలా ఉంటాయని. అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరికీ అయితే ఆల్రెడీ వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. వాళ్ళు చాలా డల్గా ఉన్నారు. ఇంకా పర్ణిక కూడా తిన్నాను చెప్తుంది, సరిగా దానికి ఇస్తే తిందు కదా అని చెప్పి ఇంకా నేను దానికి తినిపించేసి తర్వాత నేను తిన్నాను అనమాట. అవునంటవా? అందరం కూడా లంచ్ చేసేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. అయితే చెల్లి వాళ్ళు మేము రామని చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఒకసారి చూసేసారంట. అందులోనే వాళ్ళ చిన్నబాబుకి ఇంకా బాగాలేదు, వాడిని ఎత్తుకుని అయితే రాలేము కదా అని చెప్పి ఉండిపోయారు. ఇంకా డాడీ కూడా నేను కూడా చూసేసానమ్మా, నేను కూడా రాను, బయటే ఉంటానని చెప్పారనమాట. అమ్మ ఇక్కడే ఉంటుంది కానీ అమ్మ ఎప్పుడు వెళ్ళలేదంట. ఇంకా అమ్మ, నేను, మా బన్నీగాడు అండ్ పర్ణిక వెళ్ళాము. అండ్ తమ్ముడు కూడా వచ్చాడు. మరి వెనకాల వాడు మాకు ఉండాలి కదా, వాడు చూసేసాడు కానీ ఇంకా మాతో పాటు వచ్చాడు అనమాట. ఇంకా మేము 5గురం వెళ్ళాం కదా. ఫస్ట్ వచ్చేసి తమ్ముడు వెళ్ళే టికెట్స్ తీసుకున్నాడు. అండ్ టికెట్స్ కూడా పెద్దవాళ్ళకి వచ్చేసి 350 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అయితే 300 రూపీస్ అనమాట రేటు. సో బాగుంది, మనకి ఓపికగా తిరగాలే కానీ చాలా టైం పడుతుంది. సో ఇంకా టికెట్స్ తీసుకుని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో. మా పిల్లలు అయితే ఫస్ట్ వీళ్ళిద్దరూ చూసి, పిల్లలకి ఇలాంటివంటే ఇష్టం కదా, చాలా బాగా ఎక్సైట్ అయ్యారనమాట. కెమెరా
ఏమి ఉండేవి. అండ్ మేము ఏమనుకున్నామంటే ఆ టెంపుల్కి సంబంధించినవి కదా అని చెప్పేసి చెప్పులు వేసుకోకుండా వచ్చామన్నమాట. బయట అయితే చాలా ఎండగా ఉంది కదా, కాళ్ళు బాగా కాలిపోయాయి. ఇంకా అలానే టికెట్స్ తీసుకుని వెళ్తుంటే వాళ్ళు చెప్పారు చెప్పులు వేసుకుని వెళ్ళండి అమ్మ అని చెప్పారు. అయితే అమ్మంది ఎందుకులే మళ్ళీ లోపల దేవుళ్ళు అది ఉంటారు కదా చెప్పులు ఎందుకులే అంటే ఏమో వాళ్ళు ఎందుకు చెప్పారో మళ్ళీ కాళ్ళు అవి కాలుతానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పులు వేసుకుని వచ్చామన్నమాట. నిజంగా వాళ్ళు వేసుకుని వెళ్ళమంటే మంచిదైంది, ఎండగా ఉంది కాబట్టి. ఇదంతా ఓపెన్ ప్లేస్లో ఉంది కదా కొన్ని చోట్ల, సో కాళ్ళు కాలుతాయని చెప్పేసి వేసుకుని వెళ్ళమన్నారు. అండ్ అన్నీ కూడా ఒక్కొక్కటి అక్కడ నేమ్ ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నాము. అండ్ అక్కడ పైన రేకుల్లో ఉన్నాయి కదా, అందులోంచి చిన్నగా వాటర్ కూడా చల్లుతున్నారనమాట. అయితే ఎండగా ఉంది కదా మనకి, ఆ వాటర్ పడడం వల్ల కొంచెం చల్లదనంగా అనిపిస్తుందనేమో అని అనుకున్నాను. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా తిరుగుతూ చూస్తాం కాబట్టి చాలా అలసిపోతాం కదా. అక్కడక్కడ వాటర్ కూడా ఉంది మనం తాగడానికి, అలాగే క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయి ఫుడ్ తీసుకోవాలనుకుంటే కనుక. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా. సో అమ్మవార్లు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అక్కడ అమ్మవారి విగ్రహాలు అవి పెట్టి అండ్ నేమ్ ప్లేట్స్ కూడా పెట్టారనమాట. ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే చాలా దేవుళ్ళు చూసాం కాబట్టి నేను అన్ని నేమ్ ప్లేట్స్ చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళడం అయితే. కాకపోతే 1-2 అయితే గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయాను నేను కూడా. అయితే నాకు గుర్తున్నంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా చోట్లయితే మ్యూజిక్ పెడుతుంటాను, చూస్తూ ఉండండి. Hey! ఇవి చూస్తూ ఏంటంటే కొన్ని మనకి తెలిసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ మనం చెప్పడం వేరు, కానీ మా చెల్లి వాళ్ళ అబ్బాయి పర్ణిక ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి స్కూల్లో కొన్ని లెసన్స్ చెప్తూ ఉంటారు. అవి గుర్తుపెట్టుకుని ఇక్కడ వాళ్ళు చూసినవి కూడా కొన్ని వాళ్ళు చెప్తున్నారు మనకి తెలియనివి. మా అమ్మ అయితే బాబు నాకే తెలియదు, మీకు బాగానే తెలుస్తున్నాయి చదువుకున్న గురించి అని అంటుందన్నమాట పిల్లల్ని చూసి. అండ్ మేము లోపలికి వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు ఇదంతా చూసాం కదా, బాగా ఎండగా ఉంది. ఇంకా పనిక వాళ్ళు ఆకలి వేస్తుంది అంటున్నారు అనమాట. అప్పటికి ఆకలి కాదు కానీ దాహం వేస్తుంది బాగా. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటే అవి కొనిచ్చాము వాళ్ళకి. అండ్ లోపలికి వెళ్ళాం కదా మనం, మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతా రూట్ అంతా తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళైతే యారో మార్క్స్ వేశారనమాట. ఇంకా ఆ యారో మార్క్ని అనుసరించుకుంటూ వెళ్ళమని చెప్పారు. ఇంకా అలానే వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూస్తున్న అమ్మవారు వచ్చేసి వైజాగ్లో ఉంటారు కదా, కనకమహాలక్ష్మి అమ్మవారు. సో అమ్మవారి విగ్రహం అనమాట. ఇలా మనకి పిఠాపురంకి సంబంధించి ఇలా వైజాగ్ కొన్ని ప్లేసెస్ మనకు తెలిసినవి చూస్తే అవును అన్నట్టు చూస్తున్నాము. ఇంకా మహారాష్ట్ర, తమిళనాడు, ఇంకా చాలా కర్ణాటక అటు సైడ్ ఉండే అమ్మవార్లు దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారనమాట. మనం అక్కడ వరకు వెళ్ళి చూడకపోతే కనుక అన్నీ కూడా ఇక్కడ చూసేయచ్చు.
అండ్ ఇక్కడ కృష్ణుడు వచ్చేసి చెట్టుపై కూర్చొని ఉన్నాడు కదా, గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చుకొని చెట్టు మీద కూర్చుంటాడు అనే స్టోరీ తెలుసు కదా మనకి. సో దానికి సంబంధించి చెట్టు పైన కృష్ణుడు అలాగే చీరల్లాగా అన్నీ పెట్టారనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న స్వామివారు వచ్చేసి గోవిందరాజ స్వామివారు అనమాట. ఇంకా అది కూడా చూసాము. ఇంకా దేవుళ్ళు వచ్చి అలా కూర్చున్నట్టు ఉన్నారనమాట. కొన్ని ఇక్కడైతే చూసారో వరుసగా ఎన్ని టెంపుల్స్ కనిపిస్తున్నాయో. చూడడానికి అయితే కనుక 2 కళ్ళే సరిపోవు, కాకపోతే తిరగడానికి ఓపిక ఉండాలి. కానీ మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం అన్నీ కూడా తెలుసుకోవాలి, ఏ దేవుడు ఏంటి అని ఆ నేమ్ ప్లేట్స్ అన్నీ చదువుకుంటూ వెళ్తే కాస్త టైం అయితే ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే కనుక యమలోకం అనమాట. యమలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ నరకంకి వెళ్తే ఎలా శిక్షిస్తారో అనే దానికి సంబంధించి ఈ విధంగా అయితే కొన్ని బొమ్మలు అన్నీ కూడా చేసి పెట్టారనమాట. ఇలాంటి చోట్ల పిల్లలు కొంచెం ఎగ్జైటెడ్గా చూస్తారు కదా, అన్నీ వాళ్ళు చూసి ఆ బన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు అనమాట అన్నీ కూడా. అక్కడ ఉన్న నేమ్ ప్లేట్ చదివితే కానీ కొన్ని మనకు తెలియవు కదా, వీడు ఎలా చెప్తున్నాడా అనుకుంటా. వాడు ఆల్రెడీ ఒకసారి వచ్చాడంటే ఇక్కడికి. సో ఇప్పుడు మళ్ళీ మాతో వస్తానని వచ్చాడు. నేను ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడేమో అనుకుంటున్నాను. కాదు మమ్మీ, నేను సెకండ్ టైం రావడం అని చెప్తున్నాడు అనమాట. అందుకే వాడికి ముందు చూసిన దాని మీద అన్నీ కూడా తెలిసి మాకు చెప్తున్నాడు. మాతో పాటు మా చెల్లి వాళ్ళ చిన్నవాడు షణ్ముఖ్ కూడా వస్తానని చెప్పి మాతో పాటు బయలుదేరాడు. తర్వాత లేడనమాట వాడు మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళిపోయారు, వాడు వెళ్ళిపోయాడు అని చెప్తుంది అమ్మ. అయితే వాడికి వామిటింగ్స్ అయ్యాయి కదా, కాస్త వీక్గా ఉన్నాడు. మళ్ళీ ఇదంతా కూడా నడవలేడు, మనం ఎత్తుకుని తిరగడం అంటే తిరగలేమని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళు వాడిని తీసుకుని వెళ్ళిపోయారంట. అండ్ ఇది వచ్చేసి కైలాస పర్వతం అనుకుంటా. చూసారు కదా, నిజంగా అక్కడికి వెళ్ళినట్టుంది, ఎంత బాగుందో. ఇవన్నీ చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే యమలోకంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సౌండ్స్ వచ్చేలాగా, అలాగే కొన్ని గృహాల్లాగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు వేరే సౌండ్స్ వచ్చేలాగా, కొన్ని ప్లేస్లు ఏంటంటే మనకి భయం వేస్తుంది అన్నట్టు ఆ సౌండ్స్ ఉండేలా ఉంటుందన్నమాట. సో ఇంకా అన్నీ చూస్తూ వెళ్తున్నాం కదా. మా హస్బెండ్కి వీడియో కాల్ చేసి చూపించాను అనమాట. చాలా బాగుంది అని చెప్తున్నారు ఆయన కూడా వీడియోలో చూసి. ఇంకా అది చూసుకుని ముందుకు వచ్చేసరికి ఇక్కడైతే అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చారనమాట. మనకి శబరిమలలో ఉంటారు కదా స్వామి, సేమ్ అలానే ఇక్కడ కూడా కట్టారు. మనం అక్కడికైతే వెళ్ళి చూడలేము కాబట్టి ఇక్కడే చూసి దండం పెట్టుకున్నాము. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా 1-2 అని చెప్పలేము అనమాట. అండ్ నేను కూడా అన్ని వీడియో తీయలేదు, కొన్ని మీకు చూపిస్తున్నాను. అన్నీ తీయాలంటే అన్నీ చూపించాలంటే కనుక మినిమం వీడియో లెంత్ వచ్చేసి 2 hours కంపల్సరీగా ఉంటుంది. సో అందుకే కొన్ని ప్లేసులు మాత్రం తీసి నాకు ఏవైతే కొంచెం స్పెషల్గా అనిపిస్తాయో అలాంటివన్నీ కూడా రికార్డ్ చేసాము. మిగతా కొన్ని అయితే ఇగ్నోర్ చేసేసామన్నమాట. మొత్తం మరీ వీడియో లెంతీగా అయిపోతుంది కదా. అండ్ వీడియో తీస్తూ ఉంటే మేము కూడా పీస్ఫుల్గా చూడలేము అన్నీ కూడా. సో కొన్ని వరకు మీకు చూపించి మిగతా కొన్ని మేము నార్మల్గా చూసేసాము.
తాగు ఈ చేత్తో కుడి చేత్తో పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ బంగారు బల్లి కూడా దర్శనం ఇచ్చిందండి. ఇంకా చాలా మంచిది కదా అని చెప్పేసి అక్కడ కూడా బల్లిని తాకైతే దండం పెట్టుకున్నాము. నేను వాయిస్ ఇవ్వడం కన్నా కూడా న్యాచురల్గా వదిలేస్తే మీరు స్వయంగా వెళ్ళి అవన్నీ చూసినట్టు ఫీల్ అవుతారని చెప్పి చాలా చోట్లయితే ఇంకా అలానే వదిలేస్తున్నాను. ఇక్కడ చూసారా, రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెడతారు కదా, సేమ్ అక్కడ ఆ సన్నివేశం జరుగుతున్నట్టు అంతా కూడా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ పాతాళ లోకం అని చెప్పేసి ఉంది, లోపల కింద వరకు వెళ్తే అక్కడ మెట్లు ఉన్నాయి. సో అది కూడా చూసాము, చాలా బాగుందన్నమాట అది కూడా. ఇది వచ్చేసి యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు భటులు వీళ్ళందరూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఉందన్నమాట. ఇంకా అలా రౌండ్ తిరుగుతూ వెళ్తూనే ఉన్నాము. మొత్తం అంతా కూడా అదే ఉంది, ఒక పెద్ద హాల్ లాగా ఉండి. అండ్ ఆ సౌండ్స్ కూడా నిజంగా అక్కడ యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట, సౌండ్స్ వింటూ ఉంటే. సో ఇంకా మొత్తానికి అయితే అన్నీ చూసి బయటకు వచ్చేసాము. మేమేంటంటే పిల్లలతో వెళ్ళాము కదా, వాళ్ళు తిరగలేరు కదా, అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో కూర్చుని పోయే వాళ్ళము. వాళ్ళనే కాదు, మాకు కూడా కొంచెం కాళ్ళు పెట్టేవన్నమాట. అందు గురించి మాకైతే 1.5 hour 2 hours వరకు పట్టిందనమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి దర్శించుకోమని చెప్పారనమాట. ఇంకా చెల్లి వాళ్ళు బయటనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని కూడా రమ్మని అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాము.
ఆంజనేయ స్వామి అని చెప్పాను కదా, చాలా బాగుందన్నమాట స్వామివారు. అయితే ఇంకా అక్కడ వీడియో తీయనివ్వలేదని చెప్పి తీయలేదు. ఇంకా దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. బయటకు వస్తే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి వెనకాల వచ్చేసి శివయ్య కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఇంకా అన్నీ చూసుకుని అయితే అక్కడి నుంచి వెళ్తున్నాము. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ బ్లాగ్లో రిలీజ్ చేస్తాను, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా దీని వరకే చూపిస్తున్నాను అనమాట. సో మరి సురేంద్రపూర్కి సంబంధించిన వ్లాగ్ అయితే చూసారు కదా, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేను ఏంటంటే నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు కూడా తీసి అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీలో ఎంతమంది అక్కడికి వెళ్ళారనేది కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు అయితే కనుక ఈ వీడియో ద్వారా కొంచెం చూడగలిగినట్టే. ఒకవేళ దగ్గరలో ఉంటే కనుక కంపల్సరీగా అయితే వెళ్ళి చూడండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.